Hello everyone and welcome to today's lesson on verb forms and models. Since we learned AI in the last video, we will learn about English grammar in this video. Verbs are the action words in a sentence, and understanding their forms and models helps us express actions clearly and accurately. Let's break it down step by step. సో మనం లాస్ట్ వీడియోలో ఏఐ గురించి నేర్చుకున్నందుకు ఈ వీడియోలో మనం వెబ్ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంకా మోడల్స్ ఏవైతే మనం కెన్, కుడ్ అండ్ మస్ట్ వీటి గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో వెబ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటి కోసం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం అనమాట. జస్ట్ 2 minutes లో రీక్యాప్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బేస్ ఫామ్ అనమాట. అంటే ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ యూజ్డ్ ఇన్ డిక్షనరీస్. లైక్ మనకి నార్మల్ గా కనిపించే వర్బ్స్ అన్నిటిని మనం బేస్ ఫామ్ వర్బ్స్ అని అంటాం. లైక్ వాక్, ప్లే, రైట్ వీటన్నిటికీ ఏమీ యాడ్ అవ్వలేదు కాబట్టి బేస్ ఫామ్. సో నెక్స్ట్ ఫామ్ వచ్చేసి పాస్ట్ ఫామ్ అనమాట. లైక్ యూజ్డ్ ఫర్ యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఏవైతే పాస్ట్ లో జరుగుతాయో వాటిని మనం పాస్ట్ ఫామ్ వర్బ్స్ అని అంటాం. లైక్ వర్క్డ్, ప్లేడ్, రోట్ వీటన్నిటికీ ఈడీ లేకపోతే కొత్త ఫామ్ అనేది వస్తుంది అనమాట. సో వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి షీ వాక్డ్ టు స్కూల్. ఇందులో వాక్డ్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ ఫామ్ వర్బ్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అనమాట. అంటే దీని డెఫినేషన్ చూసుకుంటే యూజ్డ్ విత్ ఆక్సిలియరీ వర్బ్స్ టు ఫార్మ్ పర్ఫెక్ట్ టెన్సెస్. ఇందులో మీకు డౌట్ రావచ్చు, ఆక్సిలియరీ వర్బ్స్ అంటే ఇది ఎక్కడ మనం వెళ్ళలేదు కదా అని. సో మీరు భయపడాల్సిన విషయం ఏం లేదు. అంటే ఆక్సిలియరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్సే. దీనికి రెండో పేరు అనమాట. సో మీరు ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ లో ఆక్సిలియరీ వర్బ్స్ అని వచ్చిందంటే ఈజీగా మీరు హెల్పింగ్ వర్బ్స్ అని గుర్తు చేసుకోవచ్చు. సో ఇందులో పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏవైతే సెంటెన్సెస్ వాటిలో ఆక్సిలియరీ వర్బ్స్ కలిసి ఉంటాయో వాటినే మనం పాస్ట్ పార్టిసిపల్ సెంటెన్సెస్ అని అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాక్డ్, ప్లేడ్, రిటన్. ఇందులో సెంటెన్స్ చూసుకుంటే హీ హ్యాస్ రిటన్ ఏ బుక్. ఇందులో హ్యాస్ అనేది ఇక్కడ ఆక్సిలియరీ వర్బ్ కిందకి వస్తుంది లేదా హెల్పింగ్ వర్బ్ కిందకి వస్తుంది. ఇందులో రిటన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ వర్బ్. సో మనం ఈజీగా ఈ సెంటెన్స్ ని పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ గా పరిగణించవచ్చు. సో మన నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ పార్టిసిపల్ టెన్స్ అనమాట. అంటే యూజ్డ్ విత్ ఆక్సిలియరీ వర్బ్స్ టు ఫార్మ్ కంటిన్యూస్ టెన్సెస్ ఆర్ యాజ్ ఎ నౌన్. సేమ్ పాస్ట్ పార్టిసిపల్ లాగే, కానీ ఇక్కడ పాస్ట్ కాకుండా కంటిన్యూస్ టెన్స్ అనమాట. లైక్ వాకింగ్, ప్లేయింగ్, రైటింగ్. మన సెంటెన్స్ చూసుకుంటే ఎగ్జాంపుల్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఈజ్ అనేది ఇక్కడ ఆక్సిలియరీ వర్బ్ కిందకి వస్తుంది. సో మనం ఈజ్ ఎలాగా సేమ్ పాస్ట్ పార్టిసిపల్ లాగే మనం గుర్తించవచ్చు దీన్ని కూడా. సో మన నెక్స్ట్ టాపిక్ సెక్షన్ 2 వచ్చేసి మోడల్స్ అనమాట. మోడల్స్ అంటే సేమ్ ఆక్సిలియరీ వర్బ్స్ లాగా ఉంటాయి, కానీ ఎక్కడ వాడాలో ఎలా వాడాలో వాటికి మీనింగ్ ఏంటో కూడా చెప్తాం. సో మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మోడల్స్ అనమాట. అంటే ఏవైతే మనం స్పెషల్ హెల్పింగ్ వర్బ్స్ అని ఒక మీనింగ్ అని తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏవైనా మెయిన్ వర్బ్ కి మీనింగ్ ఇచ్చేదాన్ని మనం స్పెషల్ ఆక్సిలియరీ వర్బ్స్ అంటాం. లైక్ ఆల్సో నోన్ యాజ్ మోడల్స్. దే ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, పాసిబిలిటీ, పర్మిషన్ ఆర్ నెసెసిటీ. ఏవైతే పాసిబిలిటీ అదే లేకపోతే ఏదైనా జరుగుతుందో దాన్ని మనం పాసిబిలిటీ అంటాం. పర్మిషన్ ఏమైనా పర్మిషన్ అంటే ఏమైనా మీరు చెయ్యొచ్చా చేయలేదా అని పర్మిషన్ ఇవ్వచ్చు. లేదా నెసెసిటీ ఏవైతే ఎలాగంటే మస్ట్, మే ఇలాంటివి ఉంటాయో వీటన్నిటికీ మనం ఇది తెలుసుకోవచ్చు అనమాట. సో మనం ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కెన్ అనమాట. ఇది మనం రోజు వాడుతూ ఉంటాం. లైక్ దీని డెఫినేషన్ వచ్చేసి ఎక్స్ప్రెసెస్ ఎబిలిటీ ఆర్ పర్మిషన్. దేనికైనా పర్మిషన్ ఇవ్వడాన్ని కెన్ దాంట్లో వాడతాం అనమాట. లైక్ ఐ కెన్ స్విమ్. ఇందులో మనకి ఎబిలిటీ గురించి చెప్తున్నాను అనమాట. ఇందులో నేను స్విమ్ అనేది ఇక్కడ ఒక ఎబిలిటీ. సో కెన్ అనేది ఇక్కడ ఒక ఆక్సిలరీ వర్బ్ కిందకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ లీవ్ ఎర్లీ. యూ కెన్ లీవ్ ఈ సెంటెన్స్ లో పర్మిషన్ గా కెన్ వాడారనమాట. సో మీకు కెన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎబిలిటీ ఆర్ పర్మిషన్. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తే కుడ్ అనమాట. కుడ్ అనేది ఎక్స్ప్రెసెస్ పాస్ట్ ఎబిలిటీ ఆర్ పొలైట్ రిక్వైర్స్. అంటే ఏవైతే పాస్ట్ టెన్స్ కెన్నే పాస్ట్ టెన్స్ లోకి మారిస్తే కుడ్ అవుతుంది అనమాట. లైక్ షీ కుడ్ డాన్స్ వెన్ షీ వాస్ 5. ఆమె 5 ఏళ్ళు ఉన్నప్పుడు డాన్స్ చేయగలదు. అంటే ఇందులో చేయగలదు అంటే ఫుల్ మనకి ఇక్కడ నెసెసిటీ ఇవ్వట్లేదు,
ఖచ్చితత్వం అవ్వట్లేదు కాబట్టి కుడ్ అనేది వాడతారు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్, ఇది అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే కెన్ యొక్క పాస్ట్ టెన్స్ ఫామే కుడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మన నెక్స్ట్ మోడల్ వచ్చేసి మే అనమాట. దీని డెఫినేషన్ చూసుకుంటే ఎక్స్ప్రెసెస్ పర్మిషన్ ఆర్ పాసిబిలిటీ, దేనికైనా పర్మిషన్ ఇవ్వడాన్ని లేకపోతే పాసిబిలిటీ దాన్నే మే అని వాడతాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ మే గో నౌ, ఇందులో మనకి పర్మిషన్ ఇస్తున్నారు అనమాట. సో యు మే గో నౌ, మీరు వెళ్ళవచ్చు ఇప్పుడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇట్ మే రైన్ టుడే, ఈరోజు రైన్ పడే ఛాన్స్ ఉంది. ఇందులో పాసిబిలిటీ గురించి చెప్తున్నారు అనమాట. సో మనం నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మైట్. సేమ్ ఇది కూడా మే లాంటిదే కానీ పాస్ట్ టెన్స్ అనుకోవచ్చు మీరు, కానీ ఫ్యూచర్ టెన్స్ లో ఇది ఎక్కువ వాడుతుంటారు. ఎక్స్ప్రెసెస్ పాసిబిలిటీ యూజువలీ విత్ లెస్ సర్టెనిటీ, అంటే తక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట దీనికి మే కన్నా. హీ మైట్ కమ్ టు ద పార్టీ, ఇందులో మనకి అతను పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు అనమాట. లైక్ మే కన్నా తక్కువ ఛాన్స్ ఉందంటే మీరు మైట్ వాడండి. సో మనం నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మస్ట్ అనమాట. మస్ట్ అంటే దీని డెఫినేషన్ చూసుకుంటే ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ ఆర్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్, ఏదైనా ఖచ్చితత్వాన్ని చేయాల్సిందే, మీరు చేయాల్సిందే దాన్ని మస్ట్ అనమాట వాడతారు. లైక్ యూ మస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, మీ హోంవర్క్ ని ఫినిష్ చేయాల్సిందే అని అనుకోవచ్చు మీరు. లైక్ ఆలోచించడం అనుకోండి. షెల్, మన నెక్స్ట్ మోడల్ చూసుకుంటే షెల్ అనమాట. లైక్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ ఇంటెన్షన్ ఆర్ సజెషన్ ఫార్మల్ యూజ్, ఫ్యూచర్ లో జరిగే వాటిని లేదా ఇంటెన్షన్స్ ని మన అనుకునే వాటిని ఎక్స్ప్రెస్ చేసేదే షెల్ అనమాట. ఐ షెల్ రిటర్న్ సూన్, నేను ఖచ్చితంగా వచ్చే తీరాలి అని వాడాలి అనమాట షెల్ ని. సో మనం నెక్స్ట్ చూసుకుంటే షుడ్ అనమాట. షెల్ లాగే కానీ ఇది పాస్ట్ టెన్స్ అనుకోండి మీరు. ఎక్స్ప్రెసెస్ అడ్వైస్ ఆర్ రికమెండేషన్, దేన్నైనా రికమెండ్ చేయడం ఏదైనా సెంటెన్స్ లో మీరు షుడ్ వాడాలి. లైక్ యూ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్, ఇందులో మనకి అడ్వైస్ ఇస్తున్నారు లేకపోతే రికమెండేషన్ అనుకోవచ్చు మీరు, ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట ఇందులో మనకి. సో మనం నెక్స్ట్ వచ్చేసి విల్ అనే మోడల్ చూడబోతున్నాం. ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఇంటెన్షన్ ఆర్ సర్టెనిటీ, ఫ్యూచర్ లో జరిగే వాటిని మనం విల్ లో వాడతాం. ఈ లేకపోతే మనం ఫ్యూచర్ టెన్స్ అనేది ఫామ్ చేయలేము అనమాట. వుడ్ అనేది ఇంకో మోడల్ ఏంటంటే సేమ్ విల్ లాగే పనిచేస్తుంది కానీ పొలైట్ ఇంకా హైపోథెటికల్, అంటే ఇమాజినరీ సిచ్యువేషన్స్ లో వాడాలన్నమాట. ఎక్కడ పడితే విల్ బర్లు వాడేయడానికి అవ్వదు. ఐ విల్ లైక్ సమ్ కాఫీ, నాకు కాఫీ అనేది వస్తే బాగుండు అనుకుంటున్నాం. ఇందులో బాగుండు అనేది ఒక హైపోథెటికల్, ఎందుకంటే ఇది రాదు కదా. అందుకే నెక్స్ట్ మోడల్ చూసుకుంటే నీడ్ ఎక్స్ప్రెసెస్ నెసెసిటీ, మనకి ఏదైనా అవసరం, నీడ్ అంటే అవసరం కాబట్టి నెసెసిటీ అంటే అవసరాన్ని చెప్తాను అనమాట. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే యూ నీడ్ టు స్టడీ హార్డర్, మనకి స్టడీ హార్డర్ అంటే ఎక్కువగా చదువుకోవడం అవసరం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటివరకు ఫ్రెండ్స్. మోడల్స్ అన్నిటిని ఇంకా డీప్ గా రావాలంటే వెళ్తాను. సో ఇంకేమైనా తప్పులు ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thanks for watching.